అందరికీ నమస్కారం. రుద్రాభిషేకం చేస్తే ఏం జరుగుతుంది మరియు శివుడికి ఈ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే కలిగే ప్రయోజనాల గురించి ఈ వీడియోలో మీ అందరికీ వివరించబోతున్నాను. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది నోటిఫికేషన్ రూపంలో మీకు ముందుగానే అందడం జరుగుతుంది. ఇక ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. శివుడికి రుద్రాభిషేకం చేయడం వల్ల మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ఆర్థిక అంశాలలో దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారు శివుడికి రుద్రాభిషేకం చేస్తే సకల కష్టాల నుండి గట్టెక్కుతారు. శివుడికి రుద్రాభిషేకం చేయడం వల్ల గ్రహపీడలు, దోషాలు కూడా తొలగిపోతాయి. శివుడికి కొన్ని ప్రత్యేక రోజుల్లో రుద్రాభిషేకం చేయిస్తే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. సోమవారం, మాస శివరాత్రి, మహాశివరాత్రి, శ్రావణ మాసం, కార్తీక మాసం, ఏకాదశి, త్రయోదశి, చతుర్దశి ఈ రోజుల్లో రుద్రాభిషేకం చేయించుకుంటే ఎంతో మంచిది. అయితే శివుడికి ఈ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయనేది కూడా ఇదే వీడియోలో వివరిస్తాను. శివయ్యకి ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు లభిస్తాయి. ఆవు పెరుగుతో చేస్తే ఆరోగ్యం మరియు బలం. ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యాభివృద్ధి. పంచదారతో చేస్తే దుఃఖనాశనం. తేనెతో చేస్తే తేజోవృద్ధి. భస్మజలంతో చేస్తే మహాపాపహరణం. సుగంధోదకంతో చేస్తే పుత్రలాభం. పుష్పోదకంతో చేస్తే భూలాభం. బిల్వజలంతో చేస్తే భోగభాగ్యాలు. నువ్వుల నూనెతో చేస్తే అపమృత్యుహరణం. రుద్రాక్షోదకంతో చేస్తే మహా ఐశ్వర్యం. సువర్ణ జలంతో చేస్తే దరిద్రనాశనం. అన్నాభిషేకం చేస్తే సుఖజీవనం. ద్రాక్షరసంతో చేస్తే సకల కార్యాలలో అభివృద్ధి అనేది జరుగుతుంది. అయితే శివుడికి ఇష్టమైన రోజు మహాశివరాత్రి. స్వామివారికి ఇష్టమైన నెల కార్తీక మాసము. స్వామివారికి ఇష్టమైన ఆకు మారేడు దళము. స్వామివారికి ఇష్టమైన పుష్పం తుమ్మి పువ్వు. స్వామివారికి ఇష్టమైన ద్రవ్యం జలం. ఇష్టమైన పూజ అభిషేకం. స్వామివారికి ఇష్టమైన సమయం ప్రదోష సమయం. శివుని సతీమణి పార్వతీదేవి. ఆయనకి ఇష్టురాలు గంగమ్మ. శివుడు ఆనందపడేది నంది కొమ్ముల మధ్య నుండి తనని చూసినప్పుడు. శివుడు దుఃఖపడేది తనకు నందీశ్వరునికి మధ్య ఎవరైనా నిలబడినప్పుడు. శివుడి ఆభరణం మెడలో నాగరాజు, సిగలో చంద్రవంక. శివునికి ఇష్టమైన మంత్రం నమ్మకం చమకం. ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. తదుపరి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను.